ఇంగ్లాండ్ టీమిండియా జట్ల మధ్య లార్డ్స్లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ 5వ రోజు ఆఖరి సెషన్ వరకు నువ్వా నేనన్నట్టు జరిగి అసలైన టెస్ట్ క్రికెట్ మజాని అందించింది. జడేజా చివరి వరకు టైలెండర్ల సాయంతో మ్యాచ్ను గెలిపించేలా కనబడినప్పటికీ సిరాజ్ అనూహ్య రీతిలో అవుట్ అవ్వడంతో దురదృష్టం చివర్లో టీమిండియాని వేకిరించగా ఆ అదృష్టం ఇంగ్లాండ్ వరించి గెలుపు కట్టబెట్టింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఈ ఓటమిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ ఓడిపోయినా చివరి వరకు మా ఆటగాళ్లు పోరాడిన విధానం చూసి చాలా గర్వంగా ఉంది. 5 రోజుల పాటు కష్టపడి ఆడిన క్రికెట్, చివరి సెషన్, చివరి వికెట్ మరియు ఆ ప్రయత్నం చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మ్యాచ్ని మేము తప్పక చేజింగ్ చేస్తామని ఆరంభంలో చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల దాడిని మేము ఎదుర్కోవడంలో కొద్దిగా వెనుకబడ్డాము. మా టాప్ ఆర్డర్లో బహుశా ఓ 250 పరుగుల భాగస్వామ్యాలు ఉండి ఉంటే మేం సులభంగా గెలిచేవాళ్లం. అయితే మేం దాన్ని చేయలేకపోయాము. అంతేకాదు, ఇంగ్లాండ్ జట్టు ఈరోజు మాకంటే బాగా ఆడారు. నిజానికి లక్ష్యం పెద్దగా ఏమీ లేదు. కానీ ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో మా టాప్ ఆర్డర్ విఫలమైంది. జడేజా చాలా అనుభవజ్ఞుడు. అతడు తన ప్రయత్నం చేశాడు మ్యాచ్ని గెలిపించడానికి. అయితే 4వ రోజు ఆటలో మేము అత్యధికంగా 4 వికెట్లు కోల్పోవడంతో చివరి వరుస బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. 5వ రోజు 150 నుండి 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కాస్త కష్టమైన విషయం అని ముందే తెలుసు. అయినప్పటికీ మేం క్రీజులో నిలదొక్కుని బ్యాటింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యాం. ఏది ఏమైనా ఇంగ్లాండ్కి సులభంగా గెలుపుని మేమివ్వలేదు. తదుపరి మ్యాచ్లో మా తప్పులు తప్పక సరిచేసుకుని వారికి సమాధానం చెబుతామని గిల్ ముగిస్తూ బుమ్రా 4వ టెస్ట్ మ్యాచ్ ఆడతాడో లేదో అన్న ప్రశ్నకు ఇప్పట్లో ఏదీ చెప్పలేమని పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.